చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్నది మోదీ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు రకరకాల సాకులతో ఈ బిల్లును అడ్డుకున్నాయని ఆయన విమర్శించారు. 2029 ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 33% మహిళా బిల్లును 29 ఎన్నికల్లోనే అమలు చేయాలనేటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచనని చేసినటువంటి సమయంలో పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లుని ఏదైతే కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ ముక్త కట్టడంతో ఏకమై ఓడించినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. యావత్ జాతి సిగ్గుపడే విధంగా యావత్ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా లోకం కూడా అత్యంత ఆసక్తితో ఎదురు చూసినటువంటి సందర్భం. దేశంలో మహిళలంతా కూడా టీవీల దగ్గర కూర్చుని బిల్లు ఆమోదం కోసం ఎదురు చూశారు. అయితే బిల్లుని కొన్ని రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో, రాజకీయపరమైనటువంటి కారణాలతో ఈ బిల్లు ఆమోదం పొందితే దాని తాలూకు ప్రతిఫలం నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది, లేకపోతే ఎన్డీఏ కూటమికి దక్కుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి సరైనటువంటి కారణాలు లేకుండా బిల్లుని ఓడించారు. బిల్లుని ఓడించడమే కాక బిల్లుని వీగిపోయిన అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈ పార్టీల నాయకులు, మిఠాయిలు పంచుకున్నారు. అంటే అది ఈ దేశంలో యావత్ ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం కూడా అవమానపరిచే విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. 60 సంవత్సరాల పాటు అత్యధిక మెజారిటీతో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మహిళల పట్ల వివక్షని చూపిస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏ రోజు కూడా లోక్సభలో ప్రవేశపెట్టాలని, అంటే దాన్ని పాస్ చేయాలని చెప్పని చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా తన కుట్రబుద్ధి, తన రాక్షసానందము చూపించుకుంది. మొన్న స్పెషల్ అమెండ్మెంట్ ద్వారా 2029 ఎన్నికల్లోనే మహిళలకి 33% రిజర్వేషన్ని తీసుకొని రావాలి అన్న నరేంద్ర మోదీ గారి సంకల్పం. అది కేవలం నరేంద్ర మోదీ గారి సంకల్పం కాదు, యావత్ భారత మహిళల యొక్క సంకల్పం పైన వారు తమ విషయాన్ని చిమ్మడం జరిగింది. మనందరం చూస్తున్నాము. కేవలము రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలకే కాదండి, సామాన్యంగా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న సాధారణ మహిళలకి కూడా ఎంతోమందికి చట్టసభల్లో, అసెంబ్లీ కానీ లేదంటే లోక్సభలో వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి మంచి పనిని వీళ్ళు అడ్డుకున్నారు. డీలిమిటేషన్తో ముడిపెట్టి దీన్ని తమ వికృతమైనటువంటి స్వభావాన్ని బయట పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్. కానీ దేశ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ వారి యొక్క కుట్రలను అర్థం చేసుకొని ఈ రోజున పెద్ద ఎత్తున నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి కూడా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, వారిద్దరూ కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది.